నాకు కాల్ వచ్చింది ఇట్లా మూవీ ఆఫీస్ నుంచి హీరోని వస్తుందంట అని చెప్పి. సో గైస్ నిజంగా అంటున్నా హీరోని ఓవర్ అని ఎగ్జైటింగ్ లో ఉన్నా. ఈ హగ్గు గిగ్గు అంటే చూద్దాం. అరే హీరోని వచ్చిందంట, జల్దీ పర్ఫ్యూమ్ గిఫ్ట్ అవన్నీ జల్దీ వచ్చిందంట ఆఫీస్. అవసరం లేదు, అడిగి పోయే అవసరం లేదు. ఎట్లా పంపిస్తలేదు, నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా. ఇప్పుడు అర్థమైందా? పోతే అటే మళ్ళీ ఇంట్లో అడుగొట్టద్దు. అర్థమైందా? ఇవాళ ఇట్లా పోయి మీరు చాలా అందంగా ఉన్నారు. రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడు జల్దీ 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 జల్దీ. అరే ఏడుస్తుంది, మొత్తానికి ఏడుస్తున్నారు, నిజంగా ఏడుస్తుంది. తాగొచ్చిన మీరు పోనీ. ఓకే సార్ అండి. హర్షే పెట్టాలా లేకపోతే పాత సినిమా తీయాలా? 1990 సినిమా తీయాలా? అవునా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఈమె ఉంటేనే బాగుంటది అనుకున్నా. అమ్మా వదిలమ్మా, నా కొడుకుని నమ్మద్దండి. నిజంగా ఈ వీడియో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చూసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఇమ్రాన్ అన్న హీరోయిన్ వస్తుందన్న ఆనందంతో ఆఫీస్ నుంచి కాల్ రాగానే గాల్లో తేలిపోవడం చూస్తుంటే భలే ఫన్నీగా ఉంది. ఏదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్లు రకరకాల పర్ఫ్యూమ్ డబ్బాలు తీసి ఒళ్లంతా కొట్టుకుంటూ యు ఆర్ లుకింగ్ గార్జియస్ అంటూ ఇంగ్లీష్ డైలాగులు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే ఇమ్రాన్ అన్నలోని ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. కానీ అసలు ట్విస్ట్ అక్కడ సుప్రియ అక్క రూపంలో ఉంది. అన్న అంత ఉత్సాహంగా ఉంటే అక్క మాత్రం శివమెత్తిన సింగంలా ఏరా అంత ఊపు వస్తుందా అన్నట్లు చూడటం ఆ వీడియోకే పెద్ద హైలైట్. ఆఫీస్కి వెళ్తే ఇంట్లోకి రానివ్వను, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతా అంటూ అక్క సీరియస్ అవుతుంటే మధ్యలో టీం మెంబర్స్ అందరూ కలిసి అన్నకి హగ్ సీన్లు కిస్ సీన్లు ఉంటాయని మంట పెట్టడం వల్ల అక్క కోపం నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. ఈ రోజు నుంచి నీ లైఫ్ లో నేను డిలీట్ అయిపోయాను అని అక్క డైలాగ్ కొడుతుంటే ఇమ్రాన్ అన్న ఫేస్ లో భయం, హీరోయిన్ మీద ఉన్న క్రష్ రెండూ కలిపి భలే ఎమోషన్స్ పలికించాయి. అప్పటిదాకా హీరోయిన్ కోసం పర్ఫ్యూమ్లు కొట్టుకున్న అన్న అక్క ఏడవటం చూసి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి హీరోయిన్ లో కూడా నీ ముఖమే చూసుకుంటాను బేబీ అని కవర్ చేయడం చూస్తుంటే ఒక పక్క నవ్వు, ఇంకో పక్క అన్న తెలివికి ఆశ్చర్యం వేసింది. చివరికి హీరోయిన్ తో యాక్టింగ్ చేసేటప్పుడు అక్కని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టీస్ చేసే సీన్ అయితే పీక్స్. ఒకవైపు సినిమా ఆశలు, ఇంకోవైపు పెళ్ళాం కోపం, మధ్యలో ఇమ్రాన్ అన్న పడే పాటలు పరేషాన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఆఫీస్కి వెళ్లే ముందు కూడా అక్క పర్మిషన్ కోసం అన్న చేసే ఆ ఫన్నీ విన్యాసాలు, మధ్యలో కట్టప్ప డైలాగులు అన్నీ కలిపి ఆ 32 నిమిషాల వీడియోని ఒక కామెడీ రోలర్ కోస్టర్లా మార్చేశాయి. ఇమ్రాన్ అన్న కవరింగ్ టెక్నిక్స్ మాత్రం వేరే లెవెల్.